గత 3 రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే కాదు దేశం ప్రపంచం మొత్తంలో సస్పెన్స్గా మారిన ప్రశ్న భారత సైన్యం ఎన్ని రఫేల్ జెట్స్ను కోల్పోయింది అని. షోలే సినిమాలో కిత్నే ఆద్మీ థే ఖాళీ అన్నట్లు ఎన్ని జెట్స్ను పాకిస్తాన్ లేపేసింది అనే క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. మనం సింధూర్ యుద్ధ సమయంలో ఈ ఎక్స్ట్రీమ్ లిబరల్ బ్యాచ్కు ఒక రిక్వెస్ట్ చేశాం, యుద్ధ సమయంలో సెన్సిటివ్ డీటెయిల్స్ను అడగొద్దు అని. ఇప్పుడు డస్ట్ సెటిల్ అయింది కాబట్టి డీటెయిల్డ్గా భారత్ ఎన్ని రఫేల్ జెట్స్ను కోల్పోయింది అనేది డిస్కస్ చేద్దాం. అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎన్ని రఫేల్స్ ధ్వంసం అయ్యాయి అనే లెక్క చెప్పాలి అని అడిగారు. తెలంగాణ ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వై రఫేల్ షాట్ డౌన్ అనే క్వశ్చన్ అడిగారు. ఈయన మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కూడా. లుక్, ఇక్కడ నేషనల్ పాలిటిక్స్ గురించి నేనేమీ కమెంట్ చేయదలుచుకోలేదు. రాజకీయాల్లో నెరేటివ్ గేమ్ అనేది ఎప్పుడూ ఉండేదే. సింధూర్ ఆపరేషన్లో నరేంద్ర మోడీ గారికి వస్తున్న పేరును డిస్టర్బ్ చేయడానికి అపోజిషన్ పని చేస్తోంది. పని చేయాలి, అపోజిషన్ పనే ఇది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం, దీన్ని ఎంత పిండుకోవాలో అంత పిండుకునే హక్కు ప్రభుత్వానికి కూడా ఉంది. యుద్ధాన్ని ఆపేస్తా, శాంతిని తెస్తా అని ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. గాజాను సమూలంగా నాశనం చేస్తా అని నేతన్యాహు ప్రధానిగా కొనసాగుతున్నాడు. యుక్రెయిన్ను ఆక్రమిస్తా అని చెప్పి పుతిన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. రష్యాను దించుతా ఓడిస్తాను అని చెప్పి వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎన్నికలు లేకుండా ప్రెసిడెంట్గా కొనసాగుతూనే ఉన్నాడు. సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పా అని మోడీ గారు చెప్పుకోవడంలో తప్పు లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా మోడీను కౌంటర్ చేయడంలో తప్పు లేదు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, నేషనల్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్ళు ఉచిత పథకాల మీద చేస్తారు, ఇంకెన్నాళ్ళు ఫ్రీ బీస్ గురించి చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఉచిత పథకాలు ఇవ్వడంలో ఘనులయ్యారు. నేటి యువత, ప్రెసెంట్ యూత్ కు కావాల్సింది డెవలప్మెంట్. మా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను ఇంకొక స్టెప్ ను పైకి పెంచండి. చైనా, అమెరికా లాగా ఇండియన్స్ ఏమని కోరుకుంటున్నారు అంటే తమ స్టాండర్డ్ ను ఇంకా పెంచండి. మిడిల్ క్లాస్ నుండి అబోవ్ మిడిల్ క్లాస్ చేయండి, అబోవ్ మిడిల్ క్లాస్ నుండి రిచ్ చేయండి, రిచ్ నుండి రిచెస్ట్ చేయండి అని కోరుకుంటున్నారు. నేషనల్ పాలిటిక్స్ అనేది ఇప్పటి నుండి పెద్ద పెద్ద విషయాల మీద ఉండాలి, చిన్న చిన్న విషయాల మీద వద్దు. మన సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు సింగపూర్లోని షాంగ్రీ-లా అనే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో వి అక్నాలెడ్జ్ అవర్ జెట్స్ వేర్ డౌన్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఈయన బ్లూంబర్గ్, రాయిటర్స్ వంటి ప్రో వెస్టర్న్, ప్రో పాక్ మీడియా హౌసెస్కు ఎందుకని ఇంటర్వ్యూ ఇచ్చారు అని చాలామంది ఈయన్ను ప్రశ్నిస్తున్నారు. అసలు ఈయన ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పారు అని చాలామంది సిడిఎస్ గారిని ప్రశ్నించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, రిపీటెడ్గా ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. మనకే ఇంత తెలిసి ఉంటే ఆపరేషన్ సింధూర్ను లాంచ్ చేసిన ఒక ఆర్కిటెక్ట్ ఇంకెంత తెలిసి ఉండాలి. ఈయనకు బ్లూంబర్గ్, రాయిటర్స్ ఎవరు అనేది తెలియదా? ఈ 0.5 గాల ద్వారా సింధూర్ యుద్ధంలో ఫేక్ ఇన్ఫర్మేషన్ను కౌంటర్ చేయడం పాకిస్తాన్ను ఓడించడం కంటే కష్టమని ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా చెప్పింది అంటే ఇండియన్ ఆర్మీకు బాగా తెలుసు ఫేక్ నేరేటివ్ను ఎలా బస్ట్ చేయాలి అని. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఈ వీడియోలో ఎలా సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఇండైరెక్ట్గా ఫ్రాన్స్ అండ్ అమెరికాకు ఒక అద్దాన్ని చూపించారు అనేది చెప్తా. మన భారతదేశంలో మీడియా ఎలా అయిపోయింది అంటే, ఒకటి మోడీ గారి మీడియా అయిపోయింది, 2 రాహుల్ గాంధీ గారి మీడియా అయిపోయింది. వీళ్ళిద్దరూ ఎన్నికల్లో ఓట్స్ కోసం నేరేటివ్ను బిల్డప్ చేయడంలో 24 గంటలు బిజీగా ఉన్నారు. మీ రాజకీయాల్లో సిడిఎస్ గారిని లాగొద్దు. ఈయన స్టేట్మెంట్ వెనకున్న ఆంతర్యం గురించి తెలిసి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను చాలామంది చూడాలి అంటే మినిమం 15,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు సింగపూర్లో అటెండ్ అయిన మీటింగ్ షాంగ్రీ-లా డైలాగ్. ఈ మీటింగ్లో సౌత్ ఏషియాలో ఉన్న పెద్ద పెద్ద మిలిటరీ హెడ్స్ పాల్గొంటారు అన్నమాట. ఈ మీటింగ్లో మిలిటరీ ట్రాన్స్పరెన్సీ గురించి డిస్కస్ చేస్తారు. అంటే ఒకరి మిలిటరీతో ఇంకొక మిలిటరీ ఎలా కోఆపరేట్ అవ్వాలి, డిఫెన్స్ టైస్ను ఎలా పెంచుకోవాలి, స్ట్రాటజిక్ ఇష్యూస్ను ఎలా సాల్వ్ చేసుకోవాలి, బార్డర్ డిస్ప్యూట్స్ను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేస్తారు. ఇది మిలిటరీ లెవెల్ మీటింగ్, పొలిటికల్ మీటింగ్ కాదు. ఈ మీటింగ్ తర్వాత అమెరికన్ పత్రిక బ్లూంబర్గ్తో సిడిఎస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పాకిస్తాన్ ఎన్ని జెట్స్ను ధ్వంసం చేసింది అని అడిగిన క్వశ్చన్కు ఈయన ఏమన్నారు అంటే, సింధూర్ ఆపరేషన్ బిగినింగ్లో అంటే May 7th రోజు టాక్టికలీ మా యుద్ధ విమానాలు డౌన్ అయ్యాయి. అయితే మేము మా తప్పును తెలుసుకున్నాం. May 8th, 9th, 10th టార్గెట్స్ను హిట్ అయ్యాము అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నుండి జాగ్రత్తగా గేమ్ను అర్థం చేసుకోండి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ సపోర్టర్స్ అందరూ జాగ్రత్తగా అనలైజ్ చేయండి. అనిల్ చౌహాన్ గారు అక్నాలెడ్జ్ చేశారు, అవర్ జెట్స్ వేర్ డౌన్ అన్నారు. అయితే ఈయన ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ జెట్స్ వేర్ డౌన్ బట్ వై దే ఆర్ డౌన్ అన్నారు. 6 రఫేల్ జెట్స్ ధ్వంసం అయ్యాయని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈయన 6 రఫేల్ జెట్స్
ధ్వంసం కాలేదు అని చెప్పారు. మే 7 రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లష్కరే జైష్ల కొంపలపైన దాడి చేసింది కదా. మే 7 రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్తో స్కాల్ప్, స్టామ్ షాడో మిజైల్స్ను, హ్యామర్ మిజైల్స్ను వాడి 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిన విషయం అందరికీ తెలుసు. మే 7 రోజు ఎక్కువగా ఫ్రాన్స్ దేశానికి చెందిన రఫేల్ అండ్ వెస్ట్ దేశాల యొక్క స్టామ్ షాడో మిజైల్స్ హంగామా చేశాయి, చాలా సౌండ్ చేశాయి. రఫేల్ను అందరూ పొగిడారు, ఆకాశానికి ఎత్తారు. ఈ దెబ్బతో ఫ్రాన్స్ యొక్క డసాల్ట్ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ అమాంతం పెరిగిపోయాయి. సో మే 7 రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చాలా ప్రిపేర్డ్గా ఉంది. బాలాకోట్ లాంటి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు అని చెప్పి పాక్ రెడీగా ఉంది. ఈ పరస్పర దాడుల్లో పాకిస్తాన్ 2 లేదా 3 రఫేల్ జెట్స్ను హిట్ చేసిన మాట వాస్తవం. ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు కానీ 2 లేదా 3 హిట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆల్రెడీ ఏకే భారతి గారు చెప్పేశారు. మే 11 రోజే చెప్పేశారు. ఆయన క్లియర్గా వీఆర్ లాస్ట్ అవర్ జెట్స్ అని చెప్పేశారు. దీని గురించి పెద్దగా చెప్పే విషయం కాదు అండ్ ఇదేమీ సస్పెన్స్ కాదు. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పేసింది, మళ్ళీ ఈయన ఇంకోసారి చెప్పారు అనమాట. ఈ రఫేల్ జెట్స్ ఎలా షార్ట్ అయ్యాయి, దీనికి ఆధారం ఏంటి అంటే ద హిందూ ద్వారా ఒక రిపోర్ట్ మే 7 ఉదయం 8:54 వచ్చింది. ఆ రిపోర్ట్ ఒకసారి చదవండి. అట్లీస్ట్ 3 రఫేల్ జెట్స్ షాట్ డౌన్ ఇన్ అఖ్నూర్, రామాన్ అండ్ పంపోరో ఏరియాస్ అనే రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ద హిందూ ఈ ట్వీట్ను వెంటనే డిలీట్ చేసింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ అని ట్వీట్ను డిలీట్ చేయడం జరిగింది. మీకు ఎన్డీటీవీ రిపోర్టర్ శివ్ అరూర్ గురించి తెలిసే ఉంటుంది. నేను 2019 నుండి శివ్ అరూర్ రాసిన ఎన్నో మిలిటరీ బుక్స్ చదివాను. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గురించి ఆల్రెడీ నేను చదివాను కాబట్టి ఈయన గురించి బాగా తెలుసు. శివ్ అరూర్ కూడా మే 7 రోజే ఇండియా లాస్ట్ ఫైటర్ జెట్స్ అనే ట్వీట్ పెట్టారు. ఈయన అందరూ ట్రోల్ చేస్తే మళ్ళీ ఈయన ట్వీట్ను డిలీట్ చేశారు. ఎందుకు వీళ్ళు ట్వీట్స్ను డిలీట్ చేస్తున్నారు అంటే యుద్ధ సమయంలో ఆపరేషన్ డీటెయిల్స్ ఇవ్వకూడదండి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. శత్రువును కన్ఫ్యూజ్ చేయడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పు కాదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ గేమ్. పాకిస్తాన్ కూడా ఎన్నో ఫేక్ వార్తలను ప్రచురించింది. ఇవన్నీ యుద్ధాల్లో జరుగుతాయి. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా ఎవరే కానీ లైవ్ న్యూస్ చెప్పకూడదు, సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పింది. సో ఈ విధంగా ఈ రఫేల్ జెట్ షూట్ డౌన్ న్యూస్ను మనం డౌన్ ప్లే చేసాము అనమాట. ఇక్కడ ఒక్క విషయం, యుద్ధం అన్నాక ఇరువైపులా డ్యామేజెస్ ఉంటాయి. వన్ సైడర్లో లాసెస్ ఎప్పటికీ ఉండదు. యుక్రెయిన్ లాంటి చిన్న దేశమే రష్యాతో 3 ఏళ్ళు యుద్ధం చేస్తుందండి. మొన్న రష్యా యొక్క 41 ఎయిర్ క్రాఫ్ట్స్ పైన దాడి చేసింది. ఇక్కడ పాకిస్తాన్ 5 లక్షల ఆర్మీ, 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్న ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఆర్మీ, అమెరికా సపోర్ట్ ఉన్న ఆర్మీ, చైనా, టర్కీ, అజర్బైజాన్ సపోర్ట్ చేస్తున్న ఆర్మీ. ఒక బక్క చిక్కిన వ్యక్తికి 10 దెబ్బలు కొట్టండి, తిరిగి ఒక్క దెబ్బ అయినా కొడతాడు. ఇక్కడ పాకిస్తాన్ వీకర్ ఆర్మీ కాదు. పాకిస్తాన్ 4 యుద్ధాలు చేసి అనుభవం ఉన్న ఆర్మీ. యుద్ధాల్లో గెలిచిందా ఓడిపోయిందా అనేది కాదు, యుద్ధ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ ప్రతిదాడి చేస్తుంది. 1971 యుద్ధంలో మనం 50 యుద్ధ విమానాలను కోల్పోయాం. కార్గిల్ యుద్ధంలో కూడా పైలట్స్ను కోల్పోయాం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిందా లేదా అని, 11 మిలిటరీ బేసెస్ పైన దాడి చేసిందా లేదా అని, సాక్ష్యాలుగా శాటిలైట్ ఇమేజెస్ను ఇచ్చిందా లేదా అని ఇంటర్నేషనల్ మిలిటరీ డిఫెన్స్ మీడియాకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలుసు. మన యుద్ధ విమానాలు డౌన్ అయినా కూడా మన పైలట్స్ సేఫ్గా ఉన్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. యుద్ధంలో పైలట్స్ ప్రాణాల కంటే ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా చిన్న విషయం. రఫేల్ 700 కోట్లు. ఈ 700 కోట్లు మన ఎమ్మెల్యే గారు చేసే స్కామ్ కంటే చాలా తక్కువ. ఏపీ, తెలంగాణలో ఉచిత పథకాల్లో ఎన్నో కోట్లు నొక్కేశారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా వీ వాంట్ అకౌంటబిలిటీ, ఈ ఉచిత పథకంలో ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది అనేది లెక్క చెప్పండి అని అడిగితే ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం అన్నాక ఇండియన్ ఆర్మీకి కూడా హక్కు ఉంది, ప్రజలకు కూడా హక్కు ఉంది. ఇండియన్ ఆర్మీ బ్రీఫింగ్ పెట్టి భారత్ యొక్క జీడిపి ఇంత, భారత్ యొక్క రెవెన్యూ ఇంత, డెఫిసిట్ ఇంత, మీరు ఈ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారు, ఒక థర్డ్ పార్టీ ఆడిటర్ను పెట్టి మాకు లెక్క చెప్పండి అని అడిగితే ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఏమన్నారు అంటే వీ రెక్టిఫైడ్ అవర్ టాక్టికల్ మిస్టేక్ డన్ ఆన్ May 7th and we changed our strategy and we hit back Pakistan on May 8th, 9th and 10th and we went 300 km deep into Pakistan and we won the battle అని క్లియర్గా చెప్పారు. సో అనిల్ చౌహాన్ గారు ఇస్తున్న ఇండికేషన్ May 7th రోజు రఫేల్ ద్వారా దాడి చేశాం, అది టాక్టికల్ మిస్టేక్ అన్నారు. రఫేల్ అక్కడ పీకింది పొడిచింది ఏమీ లేదు అన్నారు. May 8th, 9th, 10th నుండి మేము స్ట్రాటజీస్ను చేంజ్ చేశాం. ఇండియన్ మేడ్ రష్యన్ టెక్నాలజీ ఉన్న సుఖై 30 ద్వారా, MiG-29 యుద్ధ విమానాల ద్వారా, ఇండియన్ మేడ్ బ్రహ్మోస్ మిజైల్స్ ద్వారా మేము చేసిన దాడి సూపర్ సక్సెస్ అయింది. దాదాపు 11 మిలిటరీ బేసెస్ను ధ్వంసం చేశామని క్లియర్గా చెప్పారు. ఇండియన్ మేడ్ ఆకాష్ పాకిస్తాన్ యొక్క మిజైల్స్ను ఆపింది. రష్యన్ మేడ్ S-400 ఫతే వంటి సూపర్సోనిక్ మిజైల్స్ను ఆపింది అనే మీనింగ్ వచ్చేలాగా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సిడిఎస్ గారు. ఇక్కడ అనిల్ చౌహాన్ గారు రఫేల్ను డౌన్ ప్లే చేయడానికి కారణం
రఫేల్ ఇండియన్ ఆర్మీకు సోర్స్ కోడ్ ఇవ్వలేదండి. సోర్స్ కోడ్ అంటే రఫేల్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే సోర్స్ కోడ్ కావాలి. ఈ సోర్స్ కోడ్ రఫేల్ను తయారు చేసిన ఫ్రాన్స్ డసాల్ట్ కంపెనీ తప్పితే దీన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ సోర్స్ కోడ్ను ఇండియాకు ఇవ్వద్దు అని ఫ్రాన్స్ పైన అమెరికా ఒత్తిడి పెట్టి ఉండవచ్చు. ఒకవేళ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇచ్చి ఉంటే మనం రఫేల్లో మోడిఫికేషన్ చేసి రఫేల్లో బ్రహ్మోస్ను ఇంటిగ్రేట్ చేసి ఉండేవాళ్ళం. మనం ఈ సోర్స్ కోడ్ను సింధూర్ ఆపరేషన్ కంటే ముందు నుండి అడుగుతున్నాం, కానీ ఫ్రాన్స్ ఇవ్వడం లేదు. దిస్ ఈజ్ బెట్రేయల్ అంటున్నా. ఎక్కడ ఈ సోర్స్ కోడ్ ద్వారా ఇండియా రఫేల్లోని టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుందేమో అన్న భయం. ముఖ్యంగా ఫ్రాన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చైనాలో ఉన్నాయి. సో చైనా ఒత్తిడి కారణంగా కూడా ఫ్రాన్స్ మనతో కోఆపరేట్ చేసి ఉండకపోవచ్చు. సో ఊరికే మనం ఎందుకు రఫేల్ను హీరో చేయాలి, డసాల్ట్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ను పెంచాలి అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఇప్పటికీ ఫ్రాన్స్ సోర్స్ కోడ్ను ఇవ్వలేదు. మేము ఆలోచిస్తాం, వి విల్ డిస్కస్ అంటున్నారు, కానీ ఇప్పటికీ వీళ్ళు సోర్స్ కోడ్ ఇవ్వలేదు. షాంగ్రీలా మీటింగ్ అనేది డిఫెన్స్ ట్రాన్స్పరెన్సీ గురించి జరిగే ఒక డిస్కషన్. ఈయన క్లియర్ గా ఫ్రాన్స్ కు ఇండియాకు మధ్య ట్రాన్స్పరెన్సీ లేదు, రఫేల్ అండ్ హెచ్ఏఎల్ మధ్య ట్రాన్స్పరెన్సీ లేదు అనేది క్లియర్ గా చెప్పేశారు. అందుకే May 7th రోజు జరిగిన దాడి రఫేల్ తో ఫైర్ చేయడం అనేది టాక్టికల్ మిస్టేక్ అన్నారు. ఈయన ఇండియన్ వెపన్స్ ను ఎన్హాన్స్ చేస్తున్నారు, ఇండియన్ వెపన్స్ ను పొగుడుతున్నారు అనమాట. ఇప్పుడు రాజమౌళి గారు ఆస్కార్ కొట్టారు. హాలీవుడ్ లో ఎవరో ఒక యాంకర్ యువర్ ఫ్రమ్ బాలీవుడ్ రైట్ అని అడిగారు. దీనికి రాజమౌళి గారు ఏమన్నారు, క్లియర్ గా వీఆర్ ఫ్రమ్ తెలుగు టాలీవుడ్ అని సమాధానం ఇచ్చారు. బికాస్ ఇంటర్నేషనల్ మీడియాలో ఊరికే బాలీవుడ్ కు పబ్లిసిటీ ఇవ్వడం ఈయనకు ఇష్టం లేదు. ఇప్పుడు రాజమౌళి గారి బాధ, సిడిఎస్ గారి బాధ ఒక్కటే. ఊరికే మనం రఫేల్ ను హీరో చేయొద్దు అనే May 7th రోజు జరిగిన దాడిని డౌన్ ప్లే చేశారు. ఈయన చెబుతున్న టైం లైన్స్ ను అర్థం చేసుకోండి. ఇప్పుడు రఫేల్ సేల్స్ ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతాయి, డసాల్ట్ స్టాక్ ప్రైజెస్ కూడా పడిపోతుంది. అదంపూర్ లో మోడీ గారు ఆల్రెడీ తన వెనక సుఖై, బ్రహ్మోస్, S-400 వెపన్స్ ను పెట్టుకొని ఒక ఫోటోషూట్ చేశారు. ఈయన వెనక రఫేల్ లేదు. ఎందుకు లేదు అంటే అమెరికా వెస్టర్న్ సపోర్ట్ లేకుండా ఇండియా రష్యన్ వెపన్స్ ద్వారా విజయాన్ని సాధించింది అనే సందేశం ఇచ్చారు. ఒకవేళ డసాల్ట్ సోర్స్ కోడ్ ఇచ్చి ఇండియాతో కోఆపరేట్ చేసి ఉంటే రఫేల్ ధ్వంసం అయి ఉండేది కాదు అనే సందేశం ఇచ్చారు. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు సిడిఎస్ కు ఏం అవసరం, అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే బ్లూంబర్గ్, రాయిటర్స్ అనేది ఇంటర్నేషనల్ మీడియా. ఇంటర్నేషనల్ మీడియా ముందే ఫ్రాన్స్ కు ఎక్స్పోజ్ చేయాలి కాబట్టి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఇప్పుడు ఇండియా రష్యా నుండి Su-57 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి చర్చలు జరుపుతోంది. రఫేల్ ను ఎందుకని ఫ్రాన్స్ నుండి కొన్నారో అర్థం కావడం లేదు, కానీ ఫ్రాన్స్ మనకు టెక్నాలజీ షేర్ చేయలేదు, సోర్స్ కోడ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ రష్యా Su-57 ఈ వర్షన్ ను ఇండియాలో హెచ్ఏఎల్ తో కలిసి తయారు చేయడానికి రెడీ అయింది. టెక్నాలజీ, సోర్స్ కోడ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉంది. మోర్ ఓవర్ ఇండియన్ మేడ్ AMCA 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజన్ కోసం కూడా రష్యా మాకు హెల్ప్ చేస్తుంది అంటోంది. ఇండియా రష్యా వైపే ఎందుకు వెళ్ళాలి అంటే అమెరికా రష్యా పైన ఎన్నో శాంక్షన్స్ వేసింది. రష్యా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. రష్యాకు ఒక పెద్ద డిఫెన్స్ డీల్ ఇప్పుడు కావాలి కాబట్టి రష్యా డెస్పరేట్ గా ఉంది. Su-57 రెడీ అయితే దీని వల్ల బ్రహ్మోస్ 2 ను, RS-35 ను కూడా లాంచ్ చేయొచ్చు. Su-57 ఇండియాకు గేమ్ చేంజర్ అవ్వనుంది. చైనా యొక్క JF-20, JF-35, Su-57 ముందు తేలిపోతాయి. సో ఎన్ని రఫేల్ జెట్స్ డౌన్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు డౌన్ అయ్యాయి, టాక్టికల్ మిస్టేక్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఫ్రాన్స్ కోఆపరేట్ చేయలేదు, సోర్స్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి ఇవి డౌన్ అయ్యాయి. ఫ్రాన్స్ కోఆపరేట్ చేసి ఉంటే రఫేల్ ను మనం కాపాడుకునే వాళ్ళం అనేది చెప్పారు. ఇక్కడ 6 రఫేల్ జెట్స్ ఏమీ పోలేదు, 2 నుండి 3 పోయి ఉంటాయి. పాక్ లో ఆర్మీ రూల్ ఉంది, ఇండియాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. అపోజిషన్ పార్టీస్ యొక్క హక్కు ఏంటి, ప్రభుత్వాన్ని స్క్రూ చేయడం. సో అపోజిషన్ పార్టీ అడగడంలో తప్పు లేదు. బట్ పాకిస్తాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే పాకిస్తానీ అపోజిషన్ పార్టీస్ ఎవరే గానీ పాకిస్తాన్ ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ను కోల్పోయింది, ఎన్ని సర్వేలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను కోల్పోయింది, ఎన్ని యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కోల్పోయింది, ఎన్ని ఎయిర్ బేసెస్ ను కోల్పోయింది అనేది ఎవరు అడగరు. పాకిస్తాన్ అపోజిషన్ పార్టీ నాయకులు కిరాణా హిల్స్ లో ఏం జరుగుతోంది జర చెప్పండి అని అడగరు. సో ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అండ్ ఇండియన్ ఆర్మీ. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.